ఓటరు మనసు ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. ఇక ఎవరు గెలిస్తే ఏంటి? చంద్రబాబు గారు గెలిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మూలాలని పెకలించడానికి సిద్ధపడతారు. అదే సందర్భంలో కంప్లీట్గా అమరావతి అన్నటువంటి పాయింట్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి పూర్తి చేయటం, అట్లాగే అమరావతి రాజధాని అన్నటువంటిది రేపు నెలాఖరికల్లా కేంద్రానికి పంపించిపిచ్చి, అంటే కేంద్రం చేత అనౌన్స్ చేయించేస్తారు అప్పుడు. ఎందుకంటే ప్రస్తుతానికి అమరావతి రాజధాని అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉంది. అమరావతి రాజధాని అన్నటువంటి దాన్ని ఓకే చేయించేస్తారు. అయితే ఈ నెలాఖరికి వర్కౌట్ కాదు, వచ్చే నెల 4 కాబట్టి అప్పటిదాకా ఎబియన్స్లో ఉంటుందా ఏంటనేది చూడాలి. దానికి తోడుగా ఇక రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటిది సెకండ్ ప్రయారిటీగా తీసుకుంటారు. మెయిన్ రోడ్లు వేయడం లాంటివి, అట్లాగే ఏదైతే కంపెనీలు తీసుకొచ్చేటటువంటి పని, వీటి మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తారు. మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలాలను పెకలించడానికైతే మాత్రం గట్టిగా ప్రయత్నిస్తారు. ఇది కనబడుతున్నటువంటి పరిణామాలు.